కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ పోక్సో కేసు వ్యవహారంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలిమిడి లక్ష్మీ నరసింహారావు నివాసంలో పార్టీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వల్ల తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల దోస్తీ బయటపడిందన్నారు. పోక్సో కేసు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలే లక్ష్యంగా బండి భగీరథ ప్రవర్తనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. పుట్టుకల గురించి మాట్లాడే బండి సంజయ్ తన కుమారుడిని మాత్రం వక్ర బుద్ధితో పెంచారని, కనీసం చేసిన తప్పుగా ఒప్పుకోకుండా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ సీతక్కలు పోక్సో నిందితుడు బండి భగీరథ విషయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారో ప్రజలకు తెలుసని, మైనర్ ఆడబిడ్డకు అన్యాయం జరుగుతున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. బండి భగీరథ దేశం నుంచి పారిపోకుండా వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంగళ అనిత, మహిళా నాయకులు జంగిటి శ్రీనిధి, మామిండ్ల జమున, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, కొండ కనకయ్య, నీలం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బేషరతుగా రాజీనామా చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి తన కుమారుని సేవ్ చేయాలని చూస్తున్నారు. మరి తనకొక రూలు, ప్రజలకొక రూలా? ఇప్పుడు ఈ కేసు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతారాహిత్యంగా ఉండడం ఏమాత్రం బాగాలేదు. మోడీ గారు చెప్తూ ఉంటారు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. మరి నినాదం మాత్రమేనా, పాటించడం ఏం లేదా? మరి ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? ఈ పోక్సో కేసులో 24 గంటల్లో తప్పు చేసిన వారు ఎవరైనా సరే 24 గంటల్లోపు వారిని శిక్షించి, అరెస్ట్ చేసి శిక్షించాలి. కాబట్టి పోలీస్ సిబ్బంది ఇప్పటికైనా మేలుకొని బండి సంజయ్ యొక్క కుమారుడు సాయి భగీరథిని అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, మరి బీజేపీ నాయకులు వారి ఉపన్యాసాలలో ఒక సూక్తులను చెప్తూ ఉంటారు. ఏమని? భారత్ మాతాకి జై అని, దేశం కోసం, ధర్మం కోసమని, బేటీ బచావో బేటీ పడావో అని. అంటే ఈ సూక్తులు కేవలం మాటలకే కానీ ఆచరణలో మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేదికలకు దాడి చేసి గత కొద్ది కాలంగా ఆ అమ్మాయిని అనేక విధాలుగా, నానా విధాలుగా కూడా వేదనకు గురి చేస్తూ, మరి ఆమెనే కాకుండా ఆమె తల్లిదండ్రులు కూడా అనేక విధాలుగా వేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ నెల 8వ తారీఖున ఆ అమ్మాయి, మైనర్ బాలిక అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు, అంటే భగీరథ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఒక ఫిర్యాదు తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు రాత్రి 12 వరకు కూడా మరి వాళ్ళ పోలీసులు వీళ్ళ మాట పట్టించుకోకుండా ఆ ఫిర్యాదు చదివి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అమ్మాయి ఇంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసును మీరు మరీ ఇంత పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోండి, దీన్ని ఈ విధంగా పెట్టకండి అని వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి వారికి చివరికి వారి యొక్క తల్లి, ఆ అమ్మాయి యొక్క తల్లి, మరి నరేంద్ర మోడీ గారి సభ ఉంది, మా సభలో నేను ఆత్మాహుతి చేసుకుంటాను బెదిరిస్తే చివరికి ఆ పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా సోషల్ మీడియాలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏమని? వారు ఆ భగీరథ చదువుతున్న విశ్వవిద్యాలయం, మహేంద్ర విశ్వవిద్యాలయంలో పిల్లల్ని విద్యార్థులను ఏ విధంగా ర్యాగింగ్ చేస్తున్నారు, ఏ విధంగా నానా బూతులు తిడుతున్నారు. ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే సభ్య సమాజం ఎట్టిపోతుంది. ఇదేమైనా మీ పంపకం? ఈరోజు బండి సంజయ్ కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ విధంగా ఈ పెంపకం చేసినటువంటి మీ భగీరథ గురించి ఏం మాట్లాడతారు? ఈ విధంగా ప్రశ్నించే గుణం ఉండాలి. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగద్దని ఈ విధంగా వచ్చి ఆ తల్లి బయటకు వచ్చినందుకు నిజంగా ఆ తల్లికి బీఆర్ఎస్ పార్టీ కూడా అందరం కూడా అండగా ఉంటుంది. తక్షణమే ఈ విధంగా చర్యలు తీసుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అన్న విధంగా
విధంగా ఉంది. ఈరోజు ఇది విధంగా అదే సామాన్యుడే కొడుకు ఈ విధంగా చేస్తే నడి రోడ్డు పైన ఇంకా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. అదేనా ఈ లోకంలో జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఉంది, ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మేధావులైన, విద్యావంతులైన, చైతన్యవంతులైన ప్రజానిగా కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ కన్నా ప్రతి ఒక్క తల్లి కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పరిగణలోకి తీసుకొని మరి అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అత్యంత పదవిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కొడుకు మరి సాయి భగీరథ్ ఆయన ఒక మైనర్ బాలికపై 17 సంవత్సరాల బాలికపై పలుమార్లు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి మరి వారి తల్లిదండ్రులైనటువంటి వారు పేట్ బషీర్బాద్లో ఫిర్యాదు చేయడానికి పోతే మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారిని ఉంచి వారిని బీజేపీ మరి అధికార పద్ధతిలోని సంగప్ప మరి జూబ్లీహిల్స్లోని బండి సంజయ్ ఇంటికి వెళ్ళి రాయబారానికి కుదిరించి మరి బెదిరింపులకు పాల్పడి మరి వారిపైయే మరి కరీంనగర్ 2 టౌన్లో హనీ ట్రాప్ కేసు కింద మరి ఆ మైనర్ బాలికను A1గా వాళ్ళ తల్లిదండ్రులు A2, A3గా మరి కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని ఏదైతే ఉందో బీఆర్ఎస్ పట్టణ శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తూ మరి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ నీతులు చెప్పడం కాదు, మరి మంది పుట్టుకల గురించి నువ్వు మాట్లాడడం కాదు, నీ పుట్టుక ఏంటిదో తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా మరి ఇప్పుడు సిట్ అనే పేరిట కాలయాపన చేయడానికి రేవంత్ రెడ్డి ఒక నాటకానికి కాలయాపన చేయడానికి ఒక నాటకాన్ని తెరలిపిండు. మరి కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి నేతలు ఏమో సోషల్ మీడియాలో మరి ట్విట్టర్లో ఈ యొక్క ఘటనను ఖండిస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లడం లేదు. మరి ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి ఏ టీంగా బి టీంగా ఉన్నారో ప్రజలంతా కూడా గమనించాలి. మరి అదేవిధంగా సాయి భగీరథ్ అతని యొక్క ప్రవర్తన తెలంగాణ సమాజం అంతా కూడా సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంది. మరి విశ్వవిద్యాలయంలో మరి తోటి విద్యార్థులను కొట్టడం, మరి ఈ యొక్క కుటుంబానికి చనువుగా ఉండి అన్నవరం, విజయవాడ, మరి శ్రీశైలం, తిరుపతి వెళ్ళి మరి వారి పలు తేదీలలో అత్యాచారానికి పాల్పడని ఒక ఉన్నత కుటుంబం వెళ్ళి మరి పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ అరెస్ట్ చేయలేకపోతా ఉంది. మరి దీన్ని అంతా కూడా గమనించాలి. మరి ఈ యొక్క కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. మరి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఉన్నత కుటుంబం కానీ రాజకీయ నాయకుల పిల్లలు ఇలాంటి చర్యలు పాల్పడితే 20 ఏళ్ళు జైలు శిక్ష చేయాలని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. మరి దీనిని ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మరి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ